నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు, సహాయక చర్యలు పర్యవేక్షించిన కందుల దుర్గేష్. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం, 39వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన. అంబేద్కర్ అన్ని వర్గాలకు చెందిన వారు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ. శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడుదాం, పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార్. జై భీమ్ నినాదాలతో అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ, రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు సాగాలని పిలుపు. ఇక డీటెయిల్స్ వస్తే, నిడదవోలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు ప్రవీణ్, హర్ష, వీరిద్దరూ విజ్జేశ్వరం సమీపంలోని సీతంపేట మద్దురులంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడం బాధాకరమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియగానే సోమవారం సాయంత్రం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి కందుల దుర్గేష్ కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం, స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు ఉండడం వల్ల యువకుల జాడ ఇంకా తెలియలేదని, గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు. ఎంత ఆలస్యమైన గల్లంతైన యువకులను వెలికితీసి తీర్తామన్నారు. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశానన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఇద్దరు చిన్నారులను చిన్న వయసులో గల్లంతు కావడం తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమన్నారు. వారి ఆవేదన చూస్తుంటే గుండె తరుక్కుపోయేలా చేసిందన్నారు. ఈ విషయమై ఇప్పటికే సీఎం స్థాయి అధికారులతో చర్చించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. చర్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తున్నాం. మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీలని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతూ ఉంటాయి. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంతవటం అనేది చాలా హృదయ విదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తాం. నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మళ్లీ ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. స్థానిక 39వ వార్డులో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి స్థానికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణిచివేశామని, మళ్లీ వారి గురించి మహిళలు చెబుతున్నారని, పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రోడ్లు, కాలువల గురించి అడగక ముందే వాటిని నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. లింగంపేట, అదెమ్మదిబ్బ, వాంబే గృహాల ప్రాంతాలలో మేజర్ డ్రైనేజీ పూర్తవుతుందని ఆయన చెప్పారు. వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వాటిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ 10 నెలల్లో మేజర్ డ్రైన్ వర్క్ ఏదైతే లలితానగర్ నుంచి ఆదిమ్మ దెబ్బ మించి కృష్ణారావుపేట
ఇటు లింగంపేట వేమగా ఎన్ఆర్సీ దగ్గరికి కనెక్ట్ అయ్యే మేజర్ డ్రైన్. అంటే వర్షాకాలం పడతా ఉన్నప్పుడు ఈ లలితానగరి అంతా కూడా నీట మునుగుతూ ఉంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక మేజర్ డ్రైన్ ప్రతిపాదించిన ఆ పనులన్నీ కూడా సమీక్షించడం. మేజర్ 80% వర్క్ కంప్లీట్ అయ్యింది. ఓ 20% బర్మ్స్ ఉన్నాయి. బర్మ్స్ కూడా మళ్ళీ టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్లో వాటర్ పైప్ లైన్ బ్రేక్ అయినా ఏదున్నా ప్రజలందరితో చర్చించి చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్ వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను. ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట వాంబే, లలితానగర్ కదా, లింగంపేట వాంబే. ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో అన్ని వర్గాలకు చెందిన అందరి వారని, ఆయన కల్పించిన ప్రాథమిక హక్కుల వల్లనే దేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కారం శివాజీ అన్నారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల వెనుకబడిన దళితుల గిరిజనుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత విశాలంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ఆశయ సాధనకు పునరంకితమైనప్పుడే నిజమైన నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఓకే అలాగా చదువుకోవాలి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఉద్యమ నిర్మాత జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభ క్రొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా జరిగింది. ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా సభలు సదస్సులు జరపాలని పీడీఎస్యూ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. దీనిలో పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ జార్జి రెడ్డి కేరళలో నిర్మించారని తెలిపారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన ఉన్నత విద్య వరకు విద్యను అభ్యసించారని 1967 సంవత్సరం నాటికి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి చేరేటప్పటికీ యూనివర్సిటీలో మహిళలపై ర్యాగింగ్లు, వెనుకబడిన వర్గాల విద్యార్థులపై దాడులు జరిగేవని, వాటిని ఎదిరించి పోరాడటంలో ముందు వరుసలో నిలిచారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే అన్యాయాలపై, అక్రమాలపై సమరశంఖం పూరించి విద్యార్థులను జార్జి రెడ్డి చైతన్యవంతం చేశారన్నారు. మతోన్మాద శక్తుల గుండెల్లో రైలులు పరిగెత్తించాడని ఆయన సేవలను కొనియాడారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభను నిర్వహించుకుంటా ఉన్నాం. దాదాపు ఒక వ్యక్తి పుట్టిగా చావు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ కామ్రేడ్ జార్జి రెడ్డి అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి కామ్రేడ్ జార్జి రెడ్డి విద్య అనేది అందరికీ సమానంగా అందాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. దాదాపు దేశంలో హిందూ మతోన్మాద శక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏదైతే శాసిస్తూ ఉన్నాయో అటువంటి ప్రభుత్వంలో కామ్రేడ్ జార్జి రెడ్డిని అంతమొందించడం జరిగింది. కామ్రేడ్ జార్జి రెడ్డి హత్యతోనే పీడీఎస్యూ ఆగిపోతుందని చెప్పి అనుకున్నారు. కానీ కామ్రేడ్ జార్జి రెడ్డి మరణం తర్వాత దాదాపు 2000 మంది విద్యార్థులు ఒక సైన్యంగా బయలుదేరి కామ్రేడ్ జార్జి రెడ్డి శవాన్ని తీసుకుని మొత్తం ఊరేగింపుగా ఉస్మానియా యూనివర్సిటీ దద్దరిల్లిపోయే విధంగా చేయడం జరిగింది. కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు పీడీఎస్యూ భావిస్తూ ఉంది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఐక్యత ర్యాలీలు ఉత్సాహాన్ని నింపడంతో పాటు జై భీమ్ సమైక్య నినాదాన్ని బలపరుస్తున్నాయని ఏపీ ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ అన్నారు.
సోమవారం సాయంత్రం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి ఉత్సవ ర్యాలీని తిలక్ కుమార్, డాక్టర్ కోమలి దంపతులు జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ర్యాలీ ఆద్యంతం అంబేద్కర్ సిద్ధాంతాలు వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి అన్న నినాదాలతో సాగింది. గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షతన వహించారు. గత 5 ఏళ్లుగా అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐక్యం చేసే దిశగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ రోజున మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందంగా మన రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, రాజమండ్రి పట్టణం నుండి అనేక మంది యువకులు, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అన్ని వెక్కర్ సెక్షన్కి సంబంధించిన యూత్ అంతా వచ్చి ఎంతో ఆనందంగా బాబాసాహెబ్ జయంతిని జరుపుకోవడం ఎంతో చాలా గొప్ప విషయం. మన గుబ్బల రాంబాబు గారు, మరి అజ్జరపు వాసు గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిపి ఈ రోజున ముస్లిం మైనారిటీ సంఘాలు అందరూ కలిసి ఈ యొక్క ఉత్సవ ర్యాలీని జరుపుకోవడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా మా యువతకి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానానికి ప్రతీక. బాబాసాహెబ్ అంబేద్కర్ సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తారు. ఆయన ప్రపంచంలో ఆయన చదివిన చదువులు ఎవరు చదవలేదు. భారతదేశంలో ఆయనకున్న నాలెడ్జ్ ఈ రోజుకి కూడా ఇంకా ఎవరు అంత పికప్ చేయలేదు. కాబట్టి మన బాబాసాహెబ్ని ఆదర్శంగా తీసుకున్నామంటే ఆయన జ్ఞానాన్ని ఆదర్శంగా తీసుకుని. అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ సేవా కేంద్రం తరపున అంబేద్కర్ జయంతి ఉత్సవ ర్యాలీ, ఇది 5వ సంవత్సరం మన రాజమహేంద్రవరం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరికీ, మహిళా మండలందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ తిలక్ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ గారి నినాదం ఈ దేశంలో సమానత్వం, సౌభ్రతత్వం. ఈ దేశ పౌరులందరూ సమానమే. దానికి అందరూ కూడా చదువుకుని, చదువు ద్వారా, విద్య ద్వారా వాళ్ళు ఉద్యోగం చేసి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే దాని పిలుపు. అందరూ ఐక్యంగా ఉండి ఈరోజు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం, దాని హక్కులు ఫలాలు కింద స్థాయి వరకు అందేలాగా మరి విద్యావంతులు కృషి చేయాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించారు. అంబేద్కర్ గారు ఆశించిన నినాదం పే బ్యాక్ టు సొసైటీ, అంటే ఈ సమాజానికి నుంచి పొందింది సమాజానికి కొంత తిరిగి ఇవ్వాలని చెప్పారు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని మేము ఈరోజు కోరి మార్కెట్ సెంటర్ నుంచి ఇక్కడ గోకర్ బస్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో వేలాది మంది మాకు యువత, అలాగే ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. మా అందరి జయం ఒకటే, మేమందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగంలో మాకు రావాల్సిన హక్కులు మాకు పొందుపరిచారో ఆ అన్ని హక్కుల విషయాల్లో ఎవరైనా సరే వేలు పెడితే ఖచ్చితంగా మేము ఒకటవుతాం. ఎందుకంటే ఇక్కడ ఒకటే తీసుకోండి, దళితులు, ఎస్సీ, మాలలో మాదిగలు కలిసి ఉంటేనే ఓర్చుకోలేని కొంతమంది విడదీయడానికి ప్రయత్నాలు జరిపించారు. అలాగా ఈరోజు ముస్లిమ్స్ని వేరు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మేమందరం కలిస్తే ఎలాగుంటుందో వాళ్ళ భయంతో మమ్మల్ని కలనివ్వకుండా ఎక్కడికక్కడ డివైడింగ్ అండ్ పాలసీతో ప్రవర్తిస్తున్నారు. మాకు బాధ కలిగే పరిస్థితి వస్తే మేమందరం ఐక్యతగా పోరాడతాం. మేము పోరాడితే గవర్నమెంట్లు కూడా దిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ సందర్భంగా రాజమండ్రిలో వేలాదిగా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ కూడా తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సోదరులందరూ కూడా మేము ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ సెల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ర్యాలీ సందర్భంగా ఒకే ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలుచుతాను. ఏదైతే రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారతదేశ చరిత్రలో లేనటువంటి విధంగా రాజ్యానికి వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లులు తీసుకొస్తున్నారు. దీన్ని ఈ ర్యాలీ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి బిల్స్ని పూర్తిగా ప్రజా మద్దతుతో, ప్రజా బలంతో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బలంతో ఈ బిల్లుల్ని మేము తిప్పికొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. పసుపు ఎగుమతుల ద్వారా ఏటా 1,876 కోట్ల ఆదాయం వస్తుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. రానున్న 5 ఏళ్లలో దీన్ని 6,000 కోట్ల పైగా పెంచేందుకు బోర్డు కృషి చేస్తుందన్నారు. రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థలో నిర్వహించిన పసుపు పంట భాగస్వాముల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశంలో పసుపు వినియోగాన్ని పెంచడానికి బోర్డు కృషి చేస్తుందని, రైళ్లు, విమానాలలో గోల్డెన్ మిల్క్ పేరుతో పసుపు కలిపిన పాలను ప్రయాణికులకు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. కర్క్యూమన్ శాతం కలిగిన పసుపు రకాలను సాగు చేయడం ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పసుపు సాగుకు అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. పసుపు సాగులో పెట్టుబడులు తగ్గించి కూలీల కొరతను అధిగమించేందుకు ఉపాధి హామీ పథకంతో అనుసంధానించేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. దుగ్గిరాల్లో పెరిగింది, అరేకై, కడప, మైదుకూరు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద మార్కెట్ ఈ మధ్యన బాగా ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ కూడా పెరిగింది. సో ఈ ప్రైస్ పెరుగుతుంది, అలాగే ఖర్చు కూడా చెప్పుకోవచ్చు. నేను మేబీ కొందరికి దీని మీద డిస్కషన్ ఉండొచ్చు, వీ కెన్ డిస్కస్ దట్ పాయింట్. బట్ ఇఫ్ యూ సీ ద ప్రైసెస్ ద లాస్ట్ ఇయర్ 24 I have ఇయర్ ప్రైసెస్ కంపేర్ అంటే ఇంతకుముందు ఇయర్స్ కంపేర్ చేసుకుంటే అన్ని ప్లేస్లో నిజాంలో పెరిగింది, ఎర్రలో పెరిగింది, సంగిలో పెరిగింది, దుగ్గిరాల్లో పెరిగింది, అరేకై, కడప, మైదుకూరు మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద మార్కెట్ ఈ మధ్యన బాగా ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ కూడా పెరిగింది. సో ఈ ప్రైస్ పెరుగుతుంది, అలాగే ఖర్చు కూడా. జిల్లాలో 4 సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్లు టెండర్లు ఖరారయ్యాయి. లాటరీ విధానంలో కలెక్టరేట్ కార్యాలయంలో టెండర్లు ఖరారు చేసినట్లు జేసీ చిన్నరాముడు, జిల్లా గనుల శాఖ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. పారదర్శక విధానంలో ఈ ప్రక్రియ జరిగిందని వెల్లడించారు. మొత్తం 4 రీచ్లలో కలిపి 24.6 లక్షల మెట్రిక్ టన్నుల పరిమాణంలో ఇసుక తవ్వకాలకు ఇటీవల టెండర్లు పిలవగా 150 మంది దరఖాస్తు చేసుకున్నారు. పక్కిలంక రీచ్, ఎనర్జీయు ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిడివి రీచ్, గాలి సుబ్బారాజు కన్స్ట్రక్షన్స్ కంపెనీ, అరికిరేవుల రీచ్, కేవీవీఎస్ఎన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, పురుషోత్తపల్లి రీచ్, శ్రీ సాయి బాలాజీ కన్స్ట్రక్షన్స్ టెండర్లు ఖరారైనట్లు తెలిపారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి మెయిన్ బస్సు కాంప్లెక్స్ వద్ద 2వ చలివేంద్రం ప్రారంభమైంది. ప్రముఖ సంఘ సేవకులు మానవత రీజనల్ చైర్మన్ చిత్త ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం వెలుగురి శరభయ్య జన్మదినం సందర్భంగా తండ్రి సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, గౌరవ సభ్యులు వెలుగురి శ్రీనివాసరావు, తల్లి ధనలక్ష్మి, యుగ శరణ్యులు సత్య చారిటబుల్ ట్రస్ట్ చలివేంద్ర కేంద్రం వద్ద మజ్జిగ వితరణ చేశారు. ఈ నాడి వేసవిలో పేద ప్రజలందరూ ఈ మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మరావి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ పి భరద్వాజ్, రఘువీర్, శ్రీనివాస్, బల్లారి, వాసం శెట్టి, వెంకటేశ్వరరావు, పోషయ్య, గౌరవ సలహాదారులు శ్రీరామమూర్తి, భూరగడ్డ మురళి, గాంధీ, సత్యనారాయణ, పిల్ల అప్పారావు, ఆజా తదితరులు పాల్గొన్నారు. అనాథలు ఇలా రకరకాల విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. ఆ విభాగంలో భాగంగానే ఈ యొక్క వేసవిలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలి. సత్య చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 2.5 ఏళ్ల సందర్భంగా
ఇప్పటికి 180కి పైగా సర్వీసులు చేశాం. అందులో ఈ మండు వేసవి కాలం పాఠశాలలకి వాళ్ళ దాహార్తి తీర్చడం కోసం మనం ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ఎస్పీ డి నరసింహ కిషోర్, అదనపు ఎస్పీలు, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషి చేసిన సమాజ స్థాపకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎస్పీ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేక్ కటింగ్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజల హక్కులకు రూపం కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆధునిక భారత నిర్మాణంలో అంబేద్కర్ కీలక పాత్ర పోషించారన్నారు. రాజమండ్రి శెట్టి బలిజ సంఘ గౌరవ అధ్యక్షులు గుడ్డిగా శ్రీనివాసు క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ పదవి పొందిన సందర్భంగా రాజమండ్రి గౌడశెట్టి బలిజ సంఘ అధ్యక్షులు రెడ్డి రాజు ఆధ్వర్యంలో చిరు సత్కారం జరిగింది. రెడ్డి రాజు తదితర నాయకులు ఆయనకు శాల్వాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరి సహకారంతో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతను ముందుకు తీసుకొని వెళ్తారని అన్నారు. క్రెడాయ్ న్యూ టీమ్ కు ఆహ్వానం పలికారు. తనను అభినందించడానికి గౌడ శెట్టి బలిజ సంఘీయులు అధిక సంఖ్యలో రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి శ్రీహరి, గేడి అన్నపూర్ణరాజు, దుంగ సురేష్, గెద్దాడ హరిబాబు, గుడ్డిగ రవి, గుత్తుల రామచంద్రరావు, అత్తిలి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రొటెక్టివ్ విజన్ ప్రొటెక్టివ్ హీరోస్ పేరుతో డాక్టర్ అగర్వాల్ ఐ ఆసుపత్రి యాజమాన్యం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉచితంగా సన్ గ్లాసెస్ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న అగర్వాల్ ఆసుపత్రిలో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ ఎస్పీ ఎన్బిఎన్ మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారాజు, అడిషనల్ ఎస్పీ ఎల్ అర్జున్, అడిషనల్ ఎస్పీ ఎల్ చంచి రెడ్డి, అగర్వాల్ ఐ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సప్తి విజయ, కేటరాక్ట్ ఫాకో నిపుణులు డాక్టర్ వరప్రసాద్, కార్యం శెట్టి చేతుల మీదుగా సన్ గ్లాసెస్ అందజేశారు. వారు మాట్లాడుతూ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కళ్లకు ఎటువంటి అలర్జీలు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు రహదారులపై నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో దుమ్ము ధూళిలో విధులు నిర్వహిస్తారని వారు తప్పకుండా అల్ట్రా వయోలెట్ గ్లాసెస్ ధరించి విధులు నిర్వర్తించాలని సూచించారు. ఓకే ఓకే మేడం. మరి అగర్వాల్ యాజమాన్యం ఈ ట్రాఫిక్లో ఉండే వాళ్ళకి డస్ట్ అది పడకుండా ఈ సమ్మర్
పరిస్థితి కూడా ఎట్లుందంటే సమ్మర్ లాగా లేదు, ఒక అగ్నిగోళం లాగా ఉంటుంది. దాంట్లో మన యొక్క కళ్ళుకి ఇబ్బంది కలగకుండా, కళ్ళు స్ట్రెయిన్ అయితే ఎమ్మటే నిద్ర వస్తుంది. మీరు చూడండి, ఒక పేజీ కనుక రీడింగ్ రేత్రి కూడా నిద్ర పట్టకపోతే ఒక పేజీ చదివితే రీడింగ్ నిద్ర వస్తుంది. అంటే కళ్ళను కనుక మనం శ్రమ పెడితే, ఎండలో కనుక ఇదైతే పొడిబారిపోయి రకరకాల అవన్నీ కూడా మరి మెడికల్గా వాళ్ళైతే చాలా చక్కగా చెప్పగలరు. మనకు ముద్దగా మన అవుట్లైన్స్లో మనం చెప్పుకుంటే పొడిబారిపోతాయి ఎండకి. కాబట్టి గ్లాసెస్ పెట్టుకుంటే డస్ట్ పడకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఏమున్నా సరే కంటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి మరి ఈ అగర్వాల్ యాజమాన్య వారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా అందరూ అగర్వాల్ వారి యొక్క ఔదార్యానికి, వారు చూపించే ప్రేమాభిమానాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ వెచ్చని వేడిలో చల్లటి కూలింగ్ గ్లాసెస్ ఇవ్వటం, వారిని ప్రశాంతంగా రోడ్డు మీద మీరు ప్రశాంతంగా ఉంటే పోయి రహదారిలో ప్రయాణించే వాళ్ళని కూడా ప్రశాంతంగా చూడమనే ఉద్దేశంతో వాళ్ళు మనకు సహకరించారు. ఆ ప్రశాంతతను కాపాడుతూ మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెస్తారని, అలాగే వీరికి కూడా ఇవి మనకు డొనేట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున, డిపార్ట్మెంట్ తరఫున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.